లక్ష్మి, అరుణకి ఇంకెప్పుడైనా సంబంధం చూడదలుచుకుంటే ఆ అబ్బాయి వెంట వారం తిరిగి వాడు యోగ్యుడో కాడో పరిశీలించి అప్పుడు పిల్లని చూపించడానికి తీసుకొస్తాను. నన్ను అడిగితే మరో వారం కూడా తిరగమంటాను. మీకోసం మా నాన్న 3 నెలలు తిరగలే. పనిలో పని పోలీస్ కుక్కలను కూడా తీసుకుపోండి. ఎందుకు? నేరస్తుడో కదా వెంటనే చెప్పేస్తాయి. వదినా వదినా. ఏమిటమ్మా, ఏమైంది? నన్ను నలుగురిలో ఒక ఇడియట్ అవమానించి పంపించాడు. ఆవేశపడకమ్మా, అసలు ఏం జరిగిందో నింపాతిగా చెప్పు. బస్సులో ఆఫ్టర్ ఆల్ కండక్టర్ నన్ను పట్టుకొని నీ చెయ్యో కాలో తీసేస్తే నేను ఎవరు చేసుకుంటాడని అడిగాడు. అందరూ నవ్వారు. అసలు నీకు బస్సు ట్రైన్ అచ్చు రానట్టున్నాయి. వాడిని ఎందుకు అనాల్సి వచ్చింది? స్పీడ్ గా వెళ్లే బస్సులో పరిగెత్తుకెళ్ళి ఎక్కాను. వాడన్న దాంట్లో ఏం తప్పు లేదు. నువ్వు అలా ఎక్కడం తప్పు. పట్టుదప్పు కాలో చేయ విరుగుంటే నిన్నెవడు చేసుకుంటాడు? వాడు చెప్పింది నిజమేగా. మీ విషయం తెలుసు కూడా మీతో చెప్పారే, నన్ను అనుకోవాలి. ఆ రాస్కల్ కి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. తొందరపడి ఇంకో తప్పు చేయకమ్మా. గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలే గాని వాడి కడుపు కొట్టకూడదు. మీ అన్నయ్య ఎస్పీ, ఆయన పేరు ఇందులోకి లాక్కు. నీకు ఆ భయం ఎక్కర్లేదు వదినా. అతనితో తాడో పేడు నేనే తెలుసుకుంటా. ఒక ఆడపిల్లని అవమానించకూడదు. అందులో గవర్నమెంట్ బస్సులో డ్యూటీలో ఉన్నప్పుడు పాసింజర్ కి సర్వీస్ చెయ్యాలే తప్పితే వెకిలి చేష్టలు చెయ్యకూడదు. నేనే మీ పెద్ద బాల శిక్ష వినడానికి వచ్చానా? వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? ఈ తడవ క్షమించి వదిలేద్దాం. దీనికి ఆలోచన ఏమిటి సార్? అంత తలబిరుసుగా ఉండేవాడు ఉద్యోగానికి పనికిరాడు. ముందు వాడిని ఉద్యోగం నుంచి తీయించాలి. తీయించేద్దాం అంటే తీయించేద్దాం. ఎందుకంటే నువ్వు ఎస్పీ గారి సిస్టర్వి. నా వల్ల జరగకూడని తప్పు ఏదైనా జరిగింది అంటే వారికి నా ముఖం చూపించుకోగలనా? మీరు ఈ కేసు టేకప్ చేస్తారా లేదా? నేను కాలేజీ యూనియన్ సెక్రటరీని. ఆధారనే మీరు కోర్టుకు వెళ్ళాలి. జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది తల్లి, జ్ఞాపకం ఉంది. మీ కాలేజీలో మొత్తం 3000 మంది ఉన్నారు. నేను ఎందుకు రొంపిలో దిగడం? నువ్వు ఫీజు ఇస్తున్నావు, నేను కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. ఏంట్రా డ్రెస్తోనే వచ్చేసావు? స్ట్రైకా? ఒంట్లో బాగానే ఉంది కదా? అది కాదురా. సెలవు పెట్టావా? అది కాదురా, ఇవాటి నుంచి పర్మనెంట్ గా రూములోనే ఉండిపోతాను. సస్పెండెడ్. సస్పెన్షనా? ఏం తప్పు చేసామని సస్పెండ్ చేయడం? తప్పేం కాదురా. ఒక అమ్మాయి వెడుతున్న బస్సులో ఎక్కింది. ఆ అమ్మాయి నేనేం అనలా. సరదాగా చెయ్యో కాలు విరిగిపోతే నీకు పెళ్లిలా అవుతుంది, ఇంకెప్పుడు ఇలా వెళ్లే బస్సులో ఎక్కదమ్ముడు చిన్న ఉపన్యాసం తెచ్చా. ఆ పిల్ల డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సస్పెండెడ్. పర్వాలేదు, ఆ అమ్మాయి పని పడతాలే. వదిలేరా, పట్టుదలకపోతే ఊరు నుంచి తరిమేస్తుందో ఏమో. పోరా, ఈ కండక్టర్ ఉద్యోగం నమ్ముకున్న ఈ ఊరు వచ్చాను. నాకున్న లక్ష్యమే వేరు. అది నెరవేరే వరకు నాకు నిద్ర పట్టదురా. నాకు అసలు బీపీ షుగర్ కంప్లైంట్, పరిగెత్తలేను. ఊరే బాబు, నీకు అన్నం పెడతాను. ఆగరా బాబు, ఆగరా. అలిపోతుందిరా బాబు, పరిగెత్తలేను బాబు. ఒరే ఆగరా. అరే అమ్మ బాబోయ్. అరే పెద్ద మనిషి. అరే అరే అమ్మ, పెద్ద మనిషి. పైసలు పుచ్చుకున్నప్పుడు నిలబడి పుచ్చుకున్నావు, ఇప్పుడు పారిపోతావు. అందుకే అప్పంటారయ్యా. దీనివల్ల నాకు క్యాష్ నష్టం. నీ క్యాష్ నష్టం అయ్యా, నాకు ఒక కేసే నష్టం. అవును, నన్ను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నావు? ఒరే సైతాన్, నిన్ను పట్టుకుంటే నాకు డబ్బులు వస్తుంది. సైతాను పట్టుకుంటే డబ్బులు రావు, దరిద్రం వస్తుంది. ఏమిటా? నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుంటే నాకు నిద్ర పట్టదు. ఇదిగో సేటు, నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి నేను పచ్చి మంచినీళ్ళు తాగడం కూడా మానేశానయ్యా. ఏం నువ్వే కల్లోకి వస్తున్నావు? కొన్ని సారా తాగు. ఏం తమాషా ఉందా? కాబోలు దగ్గర అప్పు తీసుకున్నారా? అవును. పోయి వీడి దగ్గరే తీసుకున్నారా? పోనీ ఇంకెవడన్నా ఉంటే చెప్పు, వాడి దగ్గర కూడా తీసుకుంటాను. ఆ మాట అంటే మీకు సిగ్గు లేదు? ఎందుకయ్యా సిగ్గు? ఇండియానే అప్పు తీసుకుంది, కానీ నేను మాత్రం అప్పు తీర్చేస్తాను. ఎందుకయ్యా అప్పు చేసి బతకడం? మాలా దర్జాగా బతకొచ్చుగా. మీ బతుకులేమిటో నాకు తెలియనుకోకండి అయ్యా. నీ పేరు లంచావతారం, నీ పేరు కమిషన్ కృష్ణమూర్తి. నేను మీలాంటి వాడిని కాదయ్యా. నేను అప్పు చేస్తే ఇటువంటి వాడి దగ్గర అప్పు చేస్తాను. తిరిగి అనుకో, అది వేరే విషయం. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాడికి తెలియక అర్థం కాదు. పైసలు తీసుకుని హిట్ల మాడతో బుద్ధి జ్ఞానం ఉందా? 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు స్నేహితుడు. వాడు నిన్ను అడుగుతుంటే నాకే అవమానంగా ఉందయ్యా. అయితే ఆ డబ్బులు ఇచ్చే. సైతాన్, తల తాకట్టు పెట్టానా వాడి డబ్బు అడిగి పారేచ్చు కదయ్యా. చూడు కమిషన్ కృష్ణమూర్తి, ఈ దేశంలో బంగారం తాగిడి పెట్టుకుంటారు, వెండి తాగిడి పెట్టుకుంటారు, ఆఖరికి కంచాలు చెంబులు కూడా తాగిడి పెట్టుకుంటారు. కానీ మనం అరిచి గీ పెట్టినా తలమాసిన వాడి తలక ఎవ్వరూ తాగిడి పెట్టుకునే పెట్టుకోరు. నీకేమైనా అర్థమైందిరా? అర్థం కాదే, నీకు అర్థమైతేలా ఒకటే పైసా. పైసలు ఇపోతే ఖబర్దార్. పోలీసాళ్ళ మీరు ఉంటే కాబులు వాడు ఎందుకు పట్టుకుంటాడు? ఆ పక్కింటి పోలీసు అంటే లేవండి. ఏమండి? కూటికి లేని కుటుంబంలోంచి వచ్చింది. ఇవాళ చూస్తే రవ్వల నెక్లెస్, గాడ్రేజ్ బీరువా, మిక్సీ, ఫ్రిడ్జ్ ఎన్నో కొనేసింది. బ్రిడ్జో కొనేసిందా? ఏ ఊరు బ్రిడ్జో నీకేమైనా చెప్పిందా? ఇక నోరు మూసుకోండి. నేను చెప్పింది ఫ్రిడ్జ్. ఇది కూడా అర్థమై చావలా. మీరంతా పోలీసులు అయితే దేశంగా ఏమవుతుంది? మనం ఆలోచించడం మానేస్తే కానీ దేశం బాగుపడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏమైనా లంచం తీసుకోమంటావా?
నాకు వచ్చే జీతం డబ్బులు మీ అమ్మ ఆసుపత్రికి మందులకే సరిపోక అడ్డమైన వాళ్ళ దగ్గర నేను అప్పులు చేస్తున్నా. వయసు 90 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇప్పుడైనా బయలుదేరొచ్చుగా. 100 ఏళ్ళు బతుకుతానరా నాయన అని మార్కండే శబ్దాలు చేస్తుంది. మొన్న పెద్ద గవాస్కరు సెంచరీలు బతికేసి కప్పులు సంపాదిస్తుంది. ఏదో ఒకరోజు చూసి నేనే ఆసుపత్రికి పోయి కోడి పీక నులిమినట్టు మాత్రం పారేస్తాను. ఇదిగో చెప్తున్నా, నన్ను ఎంత ఏడిపించినా భరించాను. మా అమ్మ గురించి మాట్లాడేవో నేను అసలే మంచి మనిషిని కాను. అది నాకు తెలుసుగా. చిన్నోర్మై, మా వాళ్ళతో నెత్తి నోరు కట్టుకున్నా ఈ పోలీసు వాళ్ళ సంబంధం వద్దు వద్దు అని విని చావలా. ఏయ్, ఈ సీతాపతి సంగతి నీకు ఇంక తెలియదు. అసలు నేను కలెక్టర్ గారు అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది. ఓ చిన్న లిటికేషన్ వల్ల ఆ సంబంధం తప్పిపోయింది. ఏమిటి? ఆ పిల్లకి నేను నచ్చలా. నేను తప్ప నేను ఎవరిని చేసుకుంటుంది? ఏంటి మర్యాద తగ్గుతోంది? ఏం చేస్తావే? దబ్బలం పెట్టి నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటి? డబ్బలం పెట్టి నా నోరు కుట్టేస్తావా? ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడదు. వద్దని చెప్పా. సర్లే పోవయ్యా. హాస్పిటల్లో మీ అమ్మగోలా, కొంపకొస్తా నీ గోలా. నీకే చెప్పేది. రామ్మా, తలడితానంటే చాలు ఆర్భాటం. కూర్చో, కూర్చోన్నట్టే. ఏం చేస్తున్నారా? బొమ్మలు వేస్తున్నాడు. అరే రే, ఫోటో తీసి నా బొమ్మ గీసాడే, వెరీ గుడ్. మా స్కూల్ డ్రాయింగ్ లో నేనే డాడీ ఫస్ట్. నువ్వే ఫస్టా? నా బిడ్డ అనిపించావు, శభాషరా. మీ పౌడతలు ఆపుతారా? బొమ్మను వేయటంలోని తుపాకీ పెంచటంలోని ఫస్ట్ వస్తే చాలదు, ముందు చదువులు ఫస్ట్ రావాలి. పోరా, పోయి పుస్తకం. ఎందుకు వాడిని కోపడతావు? టైం అవుతున్నట్టుంది. 5th ఫ్లోర్ కి పని. ఆగండి సార్, ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఒక్కరి కోసం పైకి కిందకి రాలేను. 5th ఫ్లోర్. కండక్టర్ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగమే దొరకబోతుందా? ఇంతకు ముందు బస్సులో ఈ టౌన్ ఒక్కటే తిరిగేవాడిని, ఇప్పుడు ఇండియా మొత్తం తిరగచ్చు. నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. సార్, ఉన్నట్టుండి మీకు ఏమైంది? ఎరా, మీరే మాట్లాడుకుంటున్నారే. నాలో మాట్లాడుకుంటాను, పాటలు పాడుకుంటాను, ఆటలాడుకుంటాను. అడగడానికి నువ్వే పడవి. ఓహో, ఇది ఆ కేసా? ఏ కేసు? పాపం, ఈ పరిస్థితిలో మీకేం చెప్పినా అర్థం కాదు. సార్, ఇంతకీ ఏ ఫ్లోరు? 5th ఫ్లోర్. అమ్మ మీరు? 5th. నువ్వు ఒకటేనా? అధిక ప్రసంగం చేయకు, మూయడోరు. అరే, లిఫ్ట్ ఆగిపోయింది. హలో, ఏమిటి పవర్ కట్టా? లేదు సార్, ట్రాన్స్ఫార్మర్ రిపేర్. ట్రాన్స్ఫార్మర్ రిపేరా? అయితే ఇంకో గంటైనా ఇలా ఉండిపోవాల్సిందే. 1 అవర్ పడుతుందా? అంతవరకు ఎలా మరి? మన ఇద్దరం జోడి పడదాం. మీ ఇద్దరం జోడి పడితే చూడొచ్చు కదా అని. షడప్. ఓ పక్క టైం అవుతోంది. దేనికి మేడం టైం అవుతుంది? 5th ఫ్లోర్ లో డిస్కో డాన్స్ జరుగుతుంది, అది మిస్ అవుతానేమోనని. లిఫ్ట్ ఏమో కదలట్లేదు. డోంట్ వరీ మిస్, మనం వెళ్ళందే ఎక్కడేం జరగదు. పెద్ద మైకేల్ జాక్సన్ అంతా అదే చెప్పుకుంటున్నారు. అరే, ఆ కూల్ డ్రింక్స్ ఇద్దరికి ఇవ్వు. ఇవి వేరే కస్టమర్స్ కాదు. అవి ఇక్కడ ఇచ్చి నువ్వు వేరే తీసుకోరా. ఎందుకు లాగించండి. తమకేమిటి అభ్యంతరం? నోరు మీరా పిల్లకాకి. నేను ఎప్పుడన్నా ఓచిలో దొరుకుతుందని తేరగదాగానా? ఓహో, అది కరెక్టే. కొన్ని కేసులు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తగ్గుతాయిలే. ఇంకొంచెం పైకి వచ్చుంటే బయటకు వచ్చుంటేవాడు కదా. ఏమా, ఏం సార్, మీకు కొత్తగా పెళ్ళైందా? అవును, నువ్వేగా మాకు పౌరోహిత్యం జరిపించింది. నోరుముసుకుని పోయా. ఏదో పాపం కదా అని పరామర్శిస్తే గింజుకుంటున్నారే. ఇంకో 2 రోజుల దాకా కరెంటే రాదుట, ఇందులోనే పడి ఉండండి. విన్నవే బుల్లమ్మ, పోటీ లేదమ్మా, ఆటాడగా నాతో సరియవ్వరు. మనసున్న అలజడి విన్ను, మదిలో కోరిక విన్ను. అవునంటే తోడుంటా, తోడుంటే అవునంటా. విన్నవే బుల్లమ్మ, పోటీ లేదమ్మా, ఆటాడగా నాతో సరియవ్వరు.
మనసున అలజడి విను మదిలో కోరిక విను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా వయసొక రంగుల రాట్నం మనసొక మన్మథ బాణం వయసొక రంగుల రాట్నం మనసొక మన్మథ బాణం ఆడని మయూరి రావే బలపుల వయరే ఆడని మయూరి రావే బలపుల వయరే మల్లెను పోలిన మెత్తటి దేహం ఊరించి ఉడికించలే హృదయమే నిలువదే తీర్చవే నాదు దాహం అబ్బిన్నవే అప్పులమ్మ అప్పోటే అల్లేరమ్మ ఆడాడగా నాతో సరి ఎవ్వరు మనసున్న అలజడి విను మదిలో కోరిక విను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా చేతులు కలిపిన స్నేహం మనసులు విరిగిన ద్వేషం చేతులు కలిపిన స్నేహం మనసులు విరిగిన ద్వేషం నా సొద వింటావా లేదు సరిపడనంటావా నా సొద వింటావా లేదు సరిపడనంటావా యవ్వన కాలపు కోరికలన్నీ ఈనాడే పులకించని అడుగునా అడుగువై నడచిరా తోడు నీడై విన్నదే బుల్లమ్మ పోటీ లేదమ్మా ఆడాడగా నాతో సరి ఎవ్వరు మనసున అలజడి విను మదిలో కోరిక విను అవునంటే తోడుంటా తోడుంటే అవునంటా యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరింత బాగా డాన్స్ చేస్తారని నాకు తెలీదు. ఉద్యోగాలు పీకించేయడం మొహమాడాన్ని పొగడ్డం మీకు బాగా అలవాటు అనుకుంటాను. నీ పొగడతలు నమ్మడానికి నేనేం మూర్ఖుని కాదు. జరిగిపోయిన దానికి ఐఎమ్ వెరీ సారీ. అంచేతే కండక్టర్ ఉద్యోగం తీసేయించావు. ఇప్పుడు నేను డాన్సర్ని. ఈ క్లబ్ లో నువ్వేం చేస్తావు? ఎందుకలా ఎత్తి పొడుపుగా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఉద్యోగం తీయించడానికి రాలేదు, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను.